హై వ్యూవర్స్. నమ్మ యాత్రై అర నమ్మ యాత్ర ఇది ఒక యాప్. ఈ ఓఎన్డీస్ అంటే ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్లో వాళ్ళు తీసుకొచ్చారు. బెంగళూరులో 2022లో ప్రవేశపెట్టారు. ఇది ఏ రేంజ్లో సక్సెస్ అయిందంటే ఓబరు, ఓలా, ర్యాపిడో అన్నీ పక్కెళ్ళిపోయాయి. కారణం ఏంటి? ఈ ఓబరు, ఓలా, ర్యాపిడో ఇటువంటి వాటిలో వాళ్ళకి ఖచ్చితంగా కమిషన్ వెళ్తుంది. ఈ ఆటో డ్రైవర్లకు వచ్చేసేంటి పాపం ఆటోమేటిక్గా కమిషన్ వాడు ఓపితే వీళ్ళకి కొంచెం తక్కువ వచ్చింది. అండ్ ప్యాసింజర్లకు సంబంధించి క్యాన్సిలేషన్ ఛార్జీలు, వెయిటింగ్ ఛార్జీలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఇందులో కమిషన్లు అన్నవి లేవు, క్యాన్సిలేషన్లు, వెయిటింగ్ ఛార్జీలు లేవు. ఇటువంటి మూమెంట్లో ఈ నమ్మ యాత్ర అనేది ఏదైతుందో గ్రాండ్ సక్సెస్ అయిపోయింది అక్కడ. ఇది కనుక హైదరాబాద్ లాంటి చోట్ల కూడా ఉన్నట్టయితే ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం చెప్పేసి ఆ రష్లో తోసుకొని వెళ్తూ దానికన్నా తక్కువ అమౌంట్లో దీనికి వెళ్ళొచ్చు. ఎందుకంటే 2 కిలోమీటర్ల వరకు 30 రూపాయలే ఛార్జ్ అట. సూపర్ అసలు. 2 కిలోమీటర్లలో 30 రూపాయలు ఛార్జ్ కదా, అది 2 కిలోమీటర్ దాటిందనుకో కిలోమీటర్కి 15 రూపాయలు అట. చాలా తక్కువలోనే అయిపోతుంది. సో ఈ యాప్ గురించి మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆలోచించగలిగితే, ఏపీ గవర్నమెంట్ కూడా ఆలోచించగలిగితే, అది ఇక్కడ కనుక అవైలబుల్ కనుక చేయగలిగితే, అది కూడా ఏ రకంగా ఇక్కడున్న ఆటో యూనియన్ వాళ్ళతో మాట్లాడుకొని ఆ వేలో ఈ యాప్కు సంబంధించి మినిమం ఛార్జ్ కూడా తక్కువే కాబట్టి హ్యాపీగా ఈజీగా జనాలు బుక్ చేసుకుంటారు. మనం బస్ స్టాప్ దాకా వెళ్ళి ఆ బస్ కోసం వెయిట్ చేసి అంత రష్లో బస్సు ఎక్కి ఇబ్బంది పడతాం కన్నా ప్రశాంతంగా ఇంటి దగ్గరికి ఆటో వస్తే హ్యాపీగా వెళ్ళొచ్చు కదా. సో ఈ నమ్మ యాత్ర అనే యాప్ ఏదైతే ఉందో భారతదేశ వ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి వస్తే సూపర్, సామాన్యుడికి కష్టాలు కూడా ఖచ్చితంగా తీరుతాయి.